మనం ఏదైతే మాట్లాడతామో అదే మన మనస్సు అయిపోతుంది. అదే మన ఆరోగ్యం కూడా. మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ విధంగానే ప్రవర్తిస్తాం. దాని మీదే మన మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో చేశా. పాటలతో కృష్ణ భగవానుడిని ఎలా సాక్షాత్కరించుకున్నారో, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందారు అనేది. సరే, మనం పాటలు పాడలేకపోవచ్చు, కానీ మంచిగా మాట మాట్లాడగలం కదా. డాక్టర్లందరూ చేతులెత్తేసి, ఇంకా మా వల్ల కాదు, నువ్వు ప్రయత్నించకు, నువ్వు ప్రయత్నించినా సరే నీకు మళ్ళీ తిరిగి మాట రాదు అంటే, కృష్ణుడి ముందు నుంచుని ఏ నా కోసమా అంటూ కృష్ణుణ్ణే మొండిగా కృష్ణుడితో పంతం పట్టిన ఒక భక్తుడు. ఇది ఎప్పుడో యుగాల క్రితం జరగల, 20వ శతాబ్దంలోనే జరిగింది. అద్భుతమైన చరిత్ర, విని తీరాలి. అప్పుడైనా కనీసం మనం ఈ క్షణం నుంచైనా మనం మనల్ని మార్చుకుని, మన మాటని మార్చుకుంటూ, ఆయనలా మనం పాటలు పాడలేకపోవచ్చు, కానీ అందంగా మాట్లాడొచ్చు కదా. ఆ అందమైన మాటే ఆయన జీవితాన్ని ఎలా అయితే మార్చిందో మన జీవితాన్ని కూడా అలాగే మారుస్తుంది. రిలేటెడ్ వీడియోస్లో నేను లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు మీ మనసుకి ఏమనిపించింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కసారి మనం భగవన్నామ స్మరణ చేశాము అని అనుకోండి, ఆ పుణ్యం ఎవరిది? మనదే కదా.